హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. గోరుచిక్కుడుకాయ కారం అని కూడా అంటారు దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఎడ్జెస్ అన్ని తుంచేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి. గోరుచిక్కుడు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా తినాలి. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పల్లీలు, పచ్చివేనండి, వేయించినవి అయితే కాదు. అలాగే 5-6 వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి ఈ గోరుచిక్కుడు ముక్కల్ని వేసేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే కొన్ని సపరేట్గా తీసి పెట్టుకున్నాను అన్నమాట గోరుచిక్కుడు ముక్కలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అన్నీ కూడా మెత్తగా అయిపోతే బాగోవు అనేసి కొద్దిగా నేను సైడ్ పెట్టుకున్నా అండి. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందులోకే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించేసేసి ఇప్పుడైతే మనం ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ అండి. రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. రాగి సంకట్లో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా 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 బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడైతే తగినన్ని నీళ్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనము ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఈ మిశ్రమం అంతా కాసేపు కలిపేసుకొని ఇలా ఉండాలి. నేను కలర్ తక్కువ ఉందని ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను అన్నమాట. మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చేసాయి. ప్రెజర్ కూడా వెళ్ళిపోయింది. ఇలా ఉంటుంది. ఫైనలీ కొత్తిమీర వేసేసుకుంటే అంతే, మన గోరుచిక్కుడుకాయ కారం రెడీ అయిపోతుందండి తినడానికైతే. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.